బాల్ ఠాకరే మృతికి సంతాపంగా ముంబై బంద్ పాటించడాన్ని ఫేస్బుక్ లో ప్రశ్నించిన ఇద్దరు యువతల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఠాకరే వంటి వారు రోజూ పుడుతుంటారు, మరణిస్తుంటారు. ఇందుకు ఎవరూ బంద్ పాటించాల్సిన అవసరం లేదని పోస్ట్ చేశారు. యువతల అరెస్టును వాక్ స్వాతంత్రాన్ని హరించటమే అని కొందరు మండిపడుతున్నారు. మహారాష్ట్ర థానే జిల్లాలోని పాల్ఘర్కు చెందిన షాహిన్ దాదా అనే యువతి ఫేస్బుక్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని మహారాష్ట్ర పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. బాల్ ఠాకరే మృతికి సంతాపకంగా ముంబై ప్రజలు బంద్ పాటించడాన్ని ఆమె ప్రశ్నించారు. భగత్ సింగ్, సుఖదేవ్ థాపర్ లాంటి వాళ్లను మనం గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యానాలతో ఏకీభవించినందుకు ఆమెతో పాటు స్నేహితురాలు రేణు శ్రీనివాసాన్ని రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ 505 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఫేస్బుక్ లో వ్యాఖ్యల విషయం తెలుసుకున్న శివ సైనికులు షాహిన్ బంధువుల ఆసుపత్రిపై దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత స్థానిక శివసేన నాయకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాక సొంత పూచీకత్తుపై ఇద్దరికీ బెయిల్ మంజూరైంది. వారి అరెస్టును ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ మార్కండేయ కడ్జు ఆక్షేపించారు. అరెస్ట్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ కి పంపిన ఈమెయిల్లో కడ్జు హెచ్చరించారు. కేంద్ర టెలికాం, ఐటీ శాఖ మంత్రి కపిల్ సిబాల్ ఈ సంఘటనని దురదృష్టకరమైందిగా అభిప్రాయపడ్డారు. చట్టాలను ఈ విధంగా ఉపయోగించడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. అంతర్జాల చట్టాలపై అధికారులకు అవగాహన కల్పించాలని అన్నారు. యువతులపై కేసులు దురదృష్టకరమని మహారాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్షిస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం వ్యాఖ్యానాన్ని గమనిస్తే విద్వేషాన్ని రెచ్చగొట్టేలా అనిపించదని అభిప్రాయపడ్డారు. The present case is a classical case of showing how the Indian cyber law can be misused for suiting particular purposes. Section 66A of the Information Technology Act 2000 has been inserted by the 2008 amendments. That has got some very broad parameters and is capable of distinctive subjective interpretations by many people. अपने private Facebook wall पर कुछ लिख रहे हैं, उसका ताल्लुक law and order से मुझे कोई सामंजस्य स्थापित नजर नहीं आता. ఈ సంఘటనపై అంతర్జాలంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పుదుచ్చేరి వ్యాపారిని అరెస్ట్ చేసిన పోలీసుల వైఖరిపై నెటిజన్లు మండిపడ్డారు.